ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎవనిని గూర్చియు కీడుగా మాటలాడకుము. అంటే ఈ వాక్య ప్రకారం తండ్రి మరి మీతో నాతో మాట్లాడుతున్నాడండి. మనలో ఎవరు అలా ప్రవర్తిస్తున్నామో మనకైతే తెలీదు, ఎవరిని దూషిస్తున్నామో మనకైతే తెలీదు. కాబట్టి ఎవరిని గూర్చి కూడా తీర్పు తీర్చొద్దు అని తండ్రి చెప్తున్నాడు కదా. మీరు ఇతరులను దూషించిన ఎడల, అంటే కీడుగా మాట్లాడిన ఎడల మీ కలలు కూడా అశుద్ధమైనవిగా యుండును. అటువలనే వీరును అశుద్ధమైన కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు అని యూదా పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకే తండ్రి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎవ్వరి గురించి కూడా మనం తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే ఒకానొక టైంలో ఎదుటి వాళ్ళు మనతో దురుసుగా మాట్లాడుండొచ్చు, కానీ తర్వాత వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాప పడితే, ముందు వాళ్ళు మనల్ని ఏదో మాట అన్నారని మనం గబగబా మాటలనేస్తే అవి మళ్ళీ మనకి కీడు చేస్తాయంట. కాబట్టి ఎవరిని గురించి కీడుగా మాటలాడకుమో. ఆ మాట వలన అటువంటి మాటలు మాట్లాడితే మన శరీరం అపవిత్రమైపోయింది. ప్రభుత్వాన్ని నిరాకరిస్తారు చాలా మంది. ఎవరికి అధికారం ఇవ్వాలో, ఎవరిని నిలబెట్టాలో, ఎవరిని నియమించాలో అది తండ్రి నిర్ణయిస్తాడు కదా. మరి ఆ ప్రకారంగా దేవుని మాటకు మనం లోబడాలి. తండ్రి ఏదైతే చెప్తున్నాడో ఆ ప్రకారంగానే వాళ్ళని గౌరవించాలి కదా. అలా కాదండి, చాలా మంది ఇప్పుడు బైబిల్ వాక్యం తెలియని వాళ్ళైతే ఓకే, తెలిసిన మనం కూడా ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే దూషిస్తా ఉంటారు. వాళ్ళు అట్లా చేస్తారు, ఇంకా వీడని చాలా భయంకరంగా మాట్లాడతారు. అస్సలు మనం అలా మాట్లాడకూడదు. మా దగ్గర కూడా అంతే. ఒకసారి ఇట్లానే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత చర్చికి వెళ్లే వాళ్ళే ఆ నాయకుల్ని ఎవరైతే వాళ్ళు గవర్నమెంట్ మారారో, అదే ఎన్నికయ్యారో వాళ్ళని తిడుతున్నారు. అది కూడా మామూలు మాటలు కాదు, బూతు మాటలాగా తిడుతుంటే అరే తప్పు కదా. ఇప్పుడే ఆదివారమే చర్చికి వెళ్ళొచ్చారు, ఉదయం వెళ్ళొచ్చారు, సాయంత్రం బయట కూర్చుంటారు కదా. ఆ టైంలో అట చేస్తాడులే ఇట చేస్తాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తప్పు కదండి. ఇప్పుడు వాక్యం తెలియని వాళ్ళంటే మాట్లాడుతారు. వాక్యం తెలిసిన మనం కూడా మన అధికారుల గురించి అట్లా మాట్లాడొచ్చా? అదే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు. అలా అశుద్ధమైన మాటలు మీరు మాట్లాడొద్దు, కీడుగా మాట్లాడొద్దు. ప్రభుత్వాన్ని నిరాకరిస్తారు, మహాత్ములను దూషిస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి మనం ఇవ్వాల్సిందే. వాళ్ళు మంచి చేయని చెడు చేయనివ్వండి. వాళ్ళకి ఒక పొజిషన్ అనేది, ఒక పోస్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అనేది మనం ఇవ్వమని బైబిల్ చెప్తుంది. కానీ చర్చికి వెళ్ళొచ్చి వాళ్ళు ఉదయం పూట చర్చికి వెళ్ళొచ్చి సాయంత్రానికి కూర్చొని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయ్యో తప్పు కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే, ఏంది తప్పు, ఏం చేశారోడు అని చెప్పినని అట్లా అంటున్నారు. అమ్మో, అస్సలు అలాంటి మాటలు అనేవి రానివ్వద్దండి. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. మనం అనవసరంగా మన నోటితో కాని మాట పలికి అనవసరమైన అపవిత్రతని తెచ్చుకోవడమే కానీ దానివల్ల ఎవరికన్నా ఉపయోగం ఉండిద్దా? ఇంకా అలా మాట్లాడడం వల్ల మనకే అపవిత్రత, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నామంట. కాబట్టి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని ఒక మాట మాట్లాడేటప్పుడు వాక్య ప్రకారంగా, వాక్యానికి భయపడి మాట్లాడండి. గవర్నమెంట్లు ఎన్నైనా మారనివ్వండి, ఎన్నైనా రానివ్వండి, పోనివ్వండి, అధికారులని గౌరవించాల్సిన అవసరం మనకుంది. ఆ బాధ్యత మనది. ఎందుకంటే తండ్రే చెప్పాడు బైబిల్లో, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వండి మీరు అని అంత కరెక్ట్ గా చెప్పినప్పుడు మనం చేయాల్సిందే. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా అలా మాట్లాడుతుంటే అది కంట్రోల్ చేసుకోండి. దానివల్ల మన ఇంట్లోకి అపవిత్రత వచ్చింది, మన శరీరానికి అపవిత్రత వచ్చింది, మన గృహానికి, మన కుటుంబానికి కూడా అపవిత్రత అనేది వచ్చిందంటే ఖచ్చితంగా దేవుని కృప అనేది పోయిద్ది. మన చుట్టూ మన కుటుంబానికి ఉన్న దేవుని కృప, దేవుని కంచె పోయిందంటే ఇక వచ్చే శ్రమలని మనం తట్టుకోలేమండి. అందుకే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, ఆలోచించుకొని. ఇప్పుడు బయట అన్యులు మాట్లాడినట్టు, వాక్యాన్ని తెలియని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడకూడదు. అందుకే తండ్రి చెప్తాడు, అవివేకులై ఉండొద్దు, వివేకం కలిగి ఉండమనేది. అందుకే ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, మాట్లాడే మాట బైబిల్కి విరుద్ధమా, బైబిల్కి సరిపోతుందా అని ఆలోచించుకొని మాట్లాడాలంట. అయితే ఒకానొక టైంలో ఒకసారి పరిశుద్ధ ప్రధాన దూత అయిన మిఖాయేలు కూడా ఒకసారి అపవాదితో వాదిస్తా తర్కిస్తా ఉండిద్ది.
తర్కిస్తా దూషించి తీర్పు తీర్చ తెగింపక అనే వ్రాయబడిన వాక్యాన్ని మనం గమనిస్తాం. అప్పుడు మనకు ఎలా అనిపించింది? అంత పరిశుద్ధమైన దూత కూడా అపవాదిని దూషించి వాని మీద నేరారోపణ చేయనొల్లని ఎడల మనము ఏ వ్యక్తిని కూడా దూషించి మాటలాడకుండునట్లుగా జాగ్రత్త పడాలి. అంటే తర్కించొద్దు, వాదించొద్దు, తీర్పు తీర్చ తెగించకండి. ఎవరి గురించి మనం తీర్పు తీర్చకూడదు. వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళని తీర్పు తీర్చే హక్కు, అధికారం, అర్హత మనకుందా? అంత గొప్ప పరిశుద్ధ దూతకే లేనప్పుడు మనమే పాటి వాళ్ళమండి. అందుకే ఎవ్వరి మీద నేరారోపణ చెయ్యొద్దు, ఎవరి దగ్గర తీర్పు తీర్చొద్దు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఏదో కోపంలో ఆ మాట అన్నారులే గాని తర్వాత వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారులే అని మనం చెప్పాలి. ఎవరి గురించి అయినా వాళ్ళు మన దగ్గరకు వచ్చి మాట్లాడితే వాళ్ళు పలానా వాళ్ళు అట్లా, పలానా వాళ్ళు ఇట్లా, ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు అని చెప్పారనుకోండి, మనం వెంటనే వాళ్ళంతేలే, అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా అని ఇంకా 2 కలిపి మనం చెప్పకూడదంట. ఇప్పుడంటే వాళ్ళు ఏదో కోపంలోనో ఏదో ఆ బాధలో ఆ మాట అన్నారులే గాని తర్వాత వాళ్లే మారుతారు అని మనం వాళ్ళకి నచ్చజెప్పాలి. అది నా మాట కాదండి, బైబిల్లో చెప్తున్నారు తండ్రి. దూషించి తీర్పు తీర్చ తెగింపొద్దు అని బైబిల్ ద్వారా తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. అలాగే సహోదరుల మీద నేరము మోపువాడు అపవాదే. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాదే పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యము మన దేవుడిదైంది. ఇప్పుడు అధికారం మన క్రీస్తుదైందని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకుంటాం. సహోదరుల మీద మనం నేరము మోపకూడదు. సహోదరుల మీదే కాదండి, మన తోటి వారి మీదైనా, మన స్నేహితులైనా, బంధువులైనా ఎవ్వరి మీద కూడా పలానా వాళ్ళు అట్లా, పలానా వాళ్ళు ఇట్లా అని మనం వాళ్ళ మీద నేరం మోపొద్దు అని నేను చెప్పట్లేదు. బైబిల్ ద్వారా తండ్రి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే, ఒకవేళ మీ సహోదరుల మీదో, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ మీదో, మీ కొలీగ్స్ మీదో, మీ స్నేహితుల మీదో అలాంటి మాటలు మాట్లాడితే అది కంట్రోల్ చేసుకోండి. క్షమాపణ అడగండి. ఇప్పుడే ఈ మాటలు విన్న వెంటనే మీరు క్షమాపణ అడిగితే గనక ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆ మాటల వల్ల మీకు రావాల్సిన శిక్షని ఆపేస్తాడు తండ్రి అంతటితో. కాబట్టి ఒక మాట మాట్లాడాలంటే ఖచ్చితంగా 1కి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. ఆ సహోదరుని ప్రేమించమనుంది, సహోదరుని ద్వేషించమని ఎక్కడా తండ్రి చెప్పలేదండి. ఇవన్నీ మంచి మాటలే కదా, మనం చక్కగా మంచి దారిలో నడవడానికి ఉపయోగపడే కదా. అది ఆత్మపరంగా మనకు ఉపయోగపడితే శరీరపరంగా కూడా మనం సరైన దారిలో నడవడానికి చాలా చాలా మనకి ఉపయోగపడే మాటలు కదా. వాక్యాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదవండి. ఒక్క వాక్యం చదివినా సరిపోద్ది. అసలు ఆ వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది? మన ప్రవర్తన గురించి మాట్లాడుతుందా, మన నోరు గురించి మాట్లాడుతుందా, మన చూపు, అవన్నీ మనం కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఒక మంచి మనిషిగా రూపుమాపడానికే తండ్రి రాపించి పెట్టాడు గాని ఏదో టైంపాస్ కాదండి. మనం అవి బాగా చదివి బట్టి ఎగ్జామ్స్ రాసి, టెస్ట్లు రాసి అందులో అవార్డులు సంపాదించాలని కాదు. ఆ ప్రకారంగా నడుచుకొని, ఆ ప్రకారంగానే నడుచుకొని, లోకపరంగా నడవకుండా వేరే అందరూ వెళ్లే దారిలో మనం వెళ్ళొద్దు. వాక్య ప్రకారంగా నడుచుకోవడం మనం అలవాటు చేసుకుంటే అందరూ నశించి, భూమి ఆకాశం నశించిపోయినా సరే మనం, మన కుటుంబం మాత్రం స్థిరంగా ఉంటామంట అని మనం నోవహు గారి గురించి మనకు తెలుసు కదా. మొత్తం భూమి అంతా నశించిపోయింది, జలప్రళయం మునిగిపోయింది. కానీ ఒక్క నోవహు గారి కుటుంబమే నిలబడింది. ఎందుకు? వాళ్ళేమన్నా పైనుంచి దిగొచ్చారా? వాళ్ళేమన్నా స్పెషల్ గా పుట్టారా? కాదు కదా. అసలు అంత గొప్ప వాళ్ళ గురించి మాట్లాడే అర్హత మనకైతే లేదండి. కాకపోతే అసలు ఎందుకు వాళ్ళు అంత భూమి అంతా నశించిపోయినా ఆ కుటుంబం ఒక్కటే రక్షించబడిందంటే కేవలం వాక్య ప్రకారం దేవుని మాట చొప్పున నడుచుకున్నారు. అప్పట్లో మేబీ బైబుల్ లేదు, కానీ తండ్రి వాక్య వాళ్ళు ఎంత అదృష్టవంతులు కదండి. తండ్రే మాట్లాడేవాడు. ఇప్పుడు మనకు అంత శక్తి లేదు, మనం అంత పవిత్రంగా లేము. అందుకే వాక్యం రాపించాడు తండ్రి. అప్పుడు నోవహు గారు ఆయన ఒక్కడే వాక్యానికి అనుసరించి దేవుని మాట ప్రకారం నడుచుకున్నాడు. మాట విని అహో అలా చేస్తే మంచిదంట, అలా చేస్తే మంచిదంట, అలా చేస్తే మంచిదంట అని వదిలేశాడా? అది ఆ మాటే ధ్యానించి ఓడగట్టు నోవహు, జలప్రళయం పంపిస్తాను, నువ్వు ఓడగట్టు, ఓడలోకి మీరందరూ వెళ్ళనంటే ఓడగట్టమన్నాడు. ఓడగడితే తర్వాత జలప్రళయం పంపిస్తానన్నాడు అని ఈ మాటలు ధ్యానిస్తా
లైఫ్ అంతా వేస్ట్ చేశాడా? చెప్పంగానే మాటకు లోబడి వెంటనే ఓడ కట్టడం స్టార్ట్ చేశాడా? ఒకసారి మీరు ఆలోచించండి. చాలాసార్లు మనం స్టోరీ చదువుకున్నాం, కానీ తండ్రి మాటకి మనం లోబడితే ఆ వచ్చే ఆ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఆ వాక్యాలన్నీ తండ్రి రాపిచ్చి పెట్టింది మన కోసం. నోవహు, ఇదిగో జలప్రళయం వచ్చింది, నువ్వు ముందుగానే ఓడకు సిద్ధం చేసుకో, నిన్ను నీ కుటుంబాన్ని మాత్రమే నేను రక్షిస్తాను అన్నాడు. ఎందుకు? నోవహు గారు పైనుంచి రాలేదు కదా, కానీ దేవుని మాటకు లోబడ్డాడు. కాబట్టి మాట ప్రకారం నడుచుకోవడం అలవాటు చేసుకోండి, వాక్య ప్రకారం. అందుకే నేను ప్రతిరోజు చెప్పేది, ఎందుకంటే నేను కాదండి, మన తండ్రే మీతో మాట్లాడుతున్నాడు. వాక్యం చదవడం ఇంపార్టెంట్ కాదు, ప్రార్థన చేయడం ఇంపార్టెంట్ కాదు. బాప్తిసం తీసుకున్నా కూడా లోకంలో పడిపోతున్నాను అంటే కారణం ఇదే. అపవాది నన్ను శోధిస్తున్నాడు కాదు, వాక్య ప్రకారం నువ్వు నడుచుకోవట్లేదని నేను అంటారు. వాక్య ప్రకారం నడుచుకోవడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో అప్పుడు ఏ అపవాది మనల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే మన తండ్రి మనతో ఉన్నాడనే ధైర్యం వస్తుంది. అందుకే ఎవ్వరికి తీర్పు తీర్చొద్దు, నీ సహోదరుని మీద అపవాదు వేయొద్దు, నేరము మోపొద్దు, ఏదైనా చేయనివ్వండి. ఒకవేళ వాళ్ళ వల్ల మనం బాధైనా పడుండొచ్చు. లేదు సిస్టర్, వాళ్ళు మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు, ఇంత హింసిస్తున్నారు, ఇంత అవమానిస్తున్నారు, ఇన్ని నిందలేస్తున్నారు, మేమేం తప్పు చేయకపోయినా అని అటువంటి సందర్భాలు మీకు వచ్చి ఉండొచ్చు. అయినా సరే సహించి, అయ్యా తండ్రి క్షమించు, వాళ్ళు తెలియక అలా మాట్లాడుతున్నారు, దయచేసి నా సహోదరుడు, నా రక్త సంబంధికులు, దయచేసి వాళ్ళను క్షమించండి, వాళ్ళ తరపు నేను క్షమాపణ అడుగుతున్నా. నేనేదో నీతిమంతురాలని కాదు, అయినా సరే నా సహోదరుడు, నా సహోదరే కదా, నా మీదే నిందలు వేసింది, పర్వాలేదు. ఒకవేళ నా తప్పు ఉంటే నన్ను క్షమాపణ ఇవ్వండి. నాకు ఒకవేళ నా తప్పు లేకపోతే వాళ్ళని క్షమించండి. నా తప్పు లేదని వాళ్ళకు గ్రహించే హృదయాన్ని ఇవ్వండి చాలు. కానీ వాళ్ళను మాత్రం మీరు శిక్షించొద్దు, వాళ్ళ మీద మీ కోపం మాత్రం వెళ్ళనివ్వద్దయ్యా, దయచేసి వాళ్ళ తరపు నేను క్షమాపణ అడుగుతున్నా అని మనస్ఫూర్తిగా ఎవరైతే మనల్ని ద్వేషించే వారి గురించి, మనల్ని నిందించే వారి గురించి, మన మీద అపవాది వేసే వాళ్ళ గురించి ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటామో ఖచ్చితంగా దేవుని ఆత్మ మన లోపలికొచ్చింది. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మన మీద ఉండిపోయిద్ది అంతే. ఇక దాన్ని తీసేయడం ఎవ్వరి వల్ల కాదు. ఎన్ని దురాత్మలు వచ్చినా సాధ్యమా? దేవుని పరిశుద్ధాత్మ తీసివేయడానికి సాధ్యం కాదు కదా. అందుకే మాట అదుపులో పెట్టుకోండి. మనల్ని ద్వేషించేవారైనా దూషించేవారైనా వాళ్ళ గురించి మనం ఎప్పుడైతే పశ్చాత్తాపపడి కన్నీటితో వాళ్ళ తరపున మనం క్షమాపణ అడుగుతామో అప్పుడే తండ్రి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చింది. కాబట్టి ఈ మాటలు విన్న మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదివితే, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. సర్వ శరీరం అంటే మనం ప్రవర్తించే మన మాట అయినా, చూపైనా, మన నడవడికైనా సరే అన్ని మన కంట్రోల్లో ఉంటాయంట. ఎప్పుడు? మాట యందు తప్పనేవాడు. మాట ఇచ్చి తప్పకూడదు, మాట నోటితో పాపం చేయకూడదు, కాని మాట పలకకూడదు, ఎవరికి తీర్పు తీర్చకూడదు, అధికారులను దూషించకూడదు, ప్రభుత్వాన్ని వెక్కిరించకూడదు, ఎగతాళి చేయకూడదు. చాలా చెప్పారు, ప్రభుత్వాన్ని నిరాకరించకూడదు, మహాత్ములను దూషించకూడదు. అసలు ఎవరి గురించి మనకు అనవసరం అండి. మనం కరెక్ట్ గా ఉండాలి. మన ప్రవర్తన మనం కరెక్ట్ గా వాక్య ప్రకారం మనం నడుచుకుంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి మనం ఎవరికన్నా దేవుని గురించి చెప్పాలన్నా వాళ్ళు ఆలోచించే ఆ మనసు తండ్రిస్తాడు మనల్ని బట్టే. కాబట్టి ఇలా జాగ్రత్తగా ఉండేలా తండ్రి సహాయాన్ని అడుగుదాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం ప్రభా. మరి ఎవరైతే ఈ మాటలు వింటున్న మీ బిడ్డలు ఎవరు అలా ప్రవర్తిస్తున్నారో నాకైతే తెలీదు. ఎవరట్లా వాళ్ళ సహోదరుల మీద అపవాదులు వేస్తున్నారో నాకైతే తెలీదు. సమస్తము ఎరిగి ఉన్న దేవా, వారికి రక్షణ ప్రభా, వారికి మరి ఆ బిడ్డల మీద ప్రేమను కలిగించండి, ఉన్న ద్వేషాన్ని తీసివేయండి, వారి మీద జాలి దయ కలిగించి, అరే నా సహోదరుడే కదా, నా రక్త సంబంధికులే కదా అంటే అనని, అయ్యా దయచేసి వాళ్ళను క్షమించండి అని వాళ్ళ తరపున క్షమాపణ అడిగే హృదయాన్ని, మెత్తటి మనసులు, సున్నితమైన మనసులు
ప్రేమ గల హృదయాన్ని, మీ హృదయాన్ని మాకు అనుగ్రహించమని మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.